అదేవిధంగా సంజయ్ గారు, అదేవిధంగా రామచంద్రయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కిరణ్ గారు కలిసి మాట్లాడుతున్నారు. నేను దిలీపాచారి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అన్న మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు చర్చాంశం ఏంటంటే ప్రెస్ మీటు, ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి సామాజిక అన్యాయ సభ గురించి, సామాజిక న్యాయ సభ కాదు, ఇది సామాజిక అన్యాయ సభ గురించి ఈ వేదిక నుంచి బీజేపీ పార్టీ తరఫున 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు ముఖ్యమంత్రికి ప్రశ్నించడం జరుగుతుంది. ఈ సభలో వారు ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఈ సభలో వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా వారు మంచి స్లోగన్ పెట్టారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. నిజంగా చెప్పాలంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ ముగ్గురిని అంటే 3 పేర్లను విధ్వంసం చేసింది, భావజాలంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఆరోపిస్తున్నాను, మీకు క్లుప్తంగా కూడా చెప్తాను. ఈరోజు ఏదైతే బాపు ఆశయాలు ఉన్నాయో, స్వరాజ్యము, గ్రామ స్వరాజ్యము, అవినీతి రహిత ప్రభుత్వము, లేదా పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలను అనే గాంధీ పేరును కూడా కబ్జా చేసి, పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి పత్తా లేదు, గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలందరూ నెహ్రూ గారి వంశం ఎట్లయితే మతం మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈరోజు యావత్ భారతదేశాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు ఈ నెహ్రూ కుటుంబం, నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జై భీమ్, నిజంగా చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధుల్లో ఆ టైంలో ఉన్నటువంటి నాయకులందరూ 70-80 సంవత్సరాల్లో చనిపోయారు. పాపం అంబేద్కర్ గారు ఒక్కరే అకాల మరణం చిన్న వయసులో 62 or 63 ఏజ్లో చనిపోవటం జరిగింది. నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారిని జీవితాంతం మానసిక క్షోభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. జీవితాంతం అంబేద్కర్ గారిని క్షోభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా జీవితాంతం అంబేద్కర్ని అనేక రకాలుగా, అది పూనా ప్యాక్ట్ కానీ ఇతర అంశాలు కానీ, అంబేద్కర్ గారికి ఆలోచన విధానాలకు విరుద్ధంగా నెహ్రూ గారు ఈ పాకిస్తాన్ అంటే ఈ 2 దేశాలు మతపరంగా దేశాలు విడిపడటం కానీ, ఇండస్ వాటర్ ట్రీటీ కానీ, మోర్ ఇంపార్టెంట్ హిందూ కోడ్ బిల్, ఆ రోజు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని వారి తపన కానీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని వారి యొక్క బిల్లు కానీ, ఇట్లా అంబేద్కర్ గారిని మానసికంగా క్షోభపెట్టి వారి అకాల మరణానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిజంగా చెప్పాలంటే
అంబేద్కర్ గారిని 2 సార్లు, ఒకసారి ఆయన పిఏని నిలబెట్టి కాంగ్రెస్కున్న ధనబలం, జనబలం, ఆర్థిక బలం అన్నీ ఉపయోగించి అంబేద్కర్ గారిని ప్రజాక్షేత్రంలో ఎన్నికై రాకుండా రాజకీయంగా హత్య చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. వారు పరోక్షంగా రాజ్యసభ ఎంపీగా వెస్ట్ బెంగాల్లో అప్పటి భారతీయ జనసంఘం మరియు ఇతర పార్టీల సహకారంతో రాజ్యసభ ఎంపీగా అయ్యారు.